హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. మార్నింగ్ 3:30 అవుతుంది. నేనైతే మార్నింగ్ 3:30కే లేసాను. లేచి ఇంక బయటికి వచ్చి బ్రష్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ బయట చూసావా ఎంత ప్రశాంతంగా ఉంది, సైలెంట్గా ఉందన్నమాట. చాలా చీకటిగా ఉంది. అందులో పక్షుల అరుపు, చల్లటి గాలి చాలా బాగుంది. ఇంకా చాలాసేపు నేను అక్కడే నించున్నానన్నమాట. ఇంకా కొంచెం కరివేపాకు అయితే కోసుకొని కిందకి వచ్చాను. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నానండి. కరివేపాకు అలాగా ములగాకు పౌడర్ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. ఇంకా కిందకి వచ్చేసి వాకిలు అయితే ఊడుస్తున్నాను అనమాట. ఊడిసి ఇంకా ముగ్గు అయితే వేస్తానని చెప్పి ఈరోజు ఫ్రైడే నేను ఏమనుకున్నానంటే మార్నింగ్ 4:30కి 5 o'clock అలాగా పూజ అయితే చేద్దామని చెప్పి అనుకొని స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా వాకిలు ఊడిసి ఇక్కడ ముగ్గు అయితే పెట్టాను. అంతా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసరికి 5:30 అయిపోయింది. ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కిచెన్లోకి వచ్చి స్టవ్ అదంతా క్లీన్ చేస్తున్నాను. నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి నేను పడుకున్నాను. కానీ మార్నింగ్ వచ్చిన తర్వాత ఒకసారి అంటే తడి క్లాత్ తోటి స్టవ్ అది క్లీన్ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే ఆ పాసి స్టవ్ మీద మనం వండే అది స్టార్ట్ చేయకూడదని చెప్తారు కదా. సో అందుకని ఎంత మనం నైట్ క్లీన్ చేసి పెట్టినా కూడా స్టవ్ మాత్రం మార్నింగ్ ఒకసారి తుడుచుకొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ అదంతా తుడిచిన తర్వాత పసుపు కుంకుమలు అయితే పెడుతున్నానన్నమాట. సో నేను ఫ్రైడేను అలాగే ట్యూస్డే సాటర్డే అయితే కంపల్సరీ ఇలాగా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత పసుపు కుంకుమలు అది పెట్టిన తర్వాత ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ బియ్యం కడిగి పెట్టాను. పిల్లలకి స్కూల్ ఉంది, సో వాళ్ళకి బాక్సెస్ పెట్టాలి కదా. సో అందుకనే ఇంకా నేను కూడా కొంచెం కాఫీ అయితే తాగాలనిపించింది. బయట అయితే చల్లగా ఉంది. సో అందుకని ఇంకా మార్నింగ్ కదా, సో వేడిగా ఒక కాఫీ అయితే తాగుద్దామని చెప్పి ఇక్కడ కాఫీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ పూజ సామాన్లంతా కూడా నైట్ అయితే క్లీన్ చేసి పెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే అంటే గంధం బొట్టు అవి పెడుతున్నానన్నమాట. నేను కార్తీక మాసం స్టార్ట్ అయ్యే కాడి నుంచి నేను అనుకునే ఉంటాను బ్రహ్మ ముహూర్తానికి లేచి ఒకసారి అయినా పూజ చేయాలని చెప్పి. అలాగ అనుకునే ఈరోజు నేను మార్నింగ్ 3:30కి లేచాను. కానీ నేను అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అయిందనమాట. ఎందుకంటే నేను పూజ అంటే దీపారాధన చేసేటప్పుడు టైం అయితే 6:37 అయితే అయిపోయింది. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది కదా. సో లంచ్ బాక్స్ అవి పెట్టాలి, టిఫిన్ పెట్టాలి పిల్లలకి. సో అలాగా మనకి కొంచెం టైం అయితే నాకు అలాగ అయిపోయిందనమాట. కుదరలేదు. దేవర్ష్ అయితే లేచి వచ్చాడనమాట. కొంచెంసేపు అలాగా దేవర్ష్ని పాంపర్ చేయాలి. నేను మొన్న గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడైతే చిన్న లక్ష్మీదేవి విగ్రహం అయితే తీసుకున్నానండి. చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇదే చాలా బాగుందండి. సో ఈరోజు ఫ్రైడే కదా, సో లక్ష్మీదేవి విగ్రహం పెట్టి ఈరోజు పూజ చేద్దామని చెప్పి గంధం బొట్టు అయితే పెట్టి పక్కనైతే పెట్టానండి. ఈరోజు లంచ్లోకి అయితే దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను. ఈ దోసకాయ అయితే మొన్న మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట. నాకు ఇక్కడ చెన్నైలో దోసకాయ కానీ అలాగా నేతి బీరకాయలు, చిక్కుడికాయలు మనకి ఆంధ్రాలో దొరికిన కొన్ని ఐటమ్స్ అయితే చెన్నైలో అస్సలు దొరకవండి. సో నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఇవంతా కూడా తీసుకొచ్చుకుంటానన్నమాట. మొన్న అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఇదంతా తెచ్చారనమాట. సో ఈ దోసకాయ పప్పు అయితే ఈరోజు లంచ్కి అయితే చేస్తున్నానండి. పప్పు కావాల్సిందంతా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నా దోసకాయ అయితే సగమే తీసుకున్నాను, సగం అయితే పచ్చడి చేద్దామని చెప్పి పక్కనైతే పెట్టానన్నమాట. నేను ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు కందిపప్పు అయితే నానబెట్టుకుంటానని మార్నింగ్ లేచినప్పుడు నానబెట్టానన్నమాట. నానబెట్టి మనం పప్పు చేస్తే మనకి చాలామందికి పప్పు తింటే గ్యాస్ వస్తూ ఉంటుంది కదా. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలాగ ఒకసారి నానబెట్టేసి పప్పు చేసేవానికి మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అనేది ఉండదనమాట. సో నేను అలాగే నానబెట్టిన తర్వాత పప్పు చేస్తాను అనమాట. అలాగే పప్పు కూడా మనకి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. నేనైతే పప్పులోనే అన్నీ వేసేస్తాను. అంటే దోసకాయను, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అలాగా పసుపు, కారం, చింతపండు, ఉప్పు కూడా వేసేసి తర్వాత నేను కుక్కర్ అయితే పెట్టేసి మూత అయితే పెట్టేసాననమాట. నాకు 3 విజిల్ వచ్చేసరికి పప్పు మెత్తగా అయితే ఉడికిపోతాయి అనమాట. ఎందుకంటే పప్పు నేను ఆల్రెడీ నానబెట్టాను కదా. సో అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే చేస్తున్నాను. దోశకి అయితే చట్నీ, పల్లీల చట్నీ అయితే చేస్తున్నానండి. అందుకని ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పల్లీలు అయితే వేయించుకున్నానన్నమాట.
ఇక్కడ పల్లీలు ఒక సైడ్ ఏయించుకొని నేను ఇక్కడ పూజ గది కూడా ఒక సైడ్ అయితే సదిరేసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఇక్కడ టైం అయిపోతూనే ఉంది. 2 పని కూడా అయిపోతాయి కదా అని చెప్పి నేను ఒక పక్కన కుకింగ్ చేసుకుంటూ పూజ సామాన్లు కూడా అంటే సదిరేసుకొని ఇక్కడ పూజ గదిలో అయితే ముగ్గైతే వేస్తున్నానండి. ఇక్కడ చూసారా దేవర్ష్ అయితే రెడీ అయిపోయి వచ్చాననమాట. నేను దేవర్ష్‌కి స్నానం మాత్రమే చేపిస్తాను. ఎందుకు వాడు ఒక్కడే చేస్తే నీట్‌గా చేసుకోడు. సో, అందుకని స్నానం ఒక్కటే చేపిస్తాను. ఇంకా వాడే తుడుచుకొని బట్టలు అవంతా కూడా వేసుకుంటాడనమాట. వాడి పని అయితే వాడు చేసుకుంటాడు. స్నానం ఒక్కటే నేను చేస్తాననమాట. ఇక్కడ పప్పుకైతే నేను పోపు అయితే పెట్టేశాననమాట. ఇక్కడ ఇంకా పల్లీలు కూడా ఏగిపోయింది. ఏయించిన తర్వాత ఇక్కడ చట్నీ అయితే పెట్టాను. చట్నీ పెట్టిన తర్వాత ఇక్కడ దోస కూడా వేసి ఇచ్చేస్తున్నాననమాట. వాడికైతే 7:45, 7:50కి అయితే వాన్ అయితే వచ్చేస్తది మాట. సో, ఇప్పుడైతే టైం అయిపోతూనే ఉంది. సో, ఇంకా అందుకనే వాడికైతే టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఇంకా వంటగదిలో కుకింగ్ అంతా కూడా అయిపోయింది. తర్వాత నేనైతే బయటకి వచ్చి తులసి కోట దగ్గర పసుపు రాసి కుంకుమ పెట్టాను. ఇక్కడ గడపకు కూడా పసుపు రాసి అయితే కుంకుమ పెట్టి అక్కడ కూడా చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ కాలుకైతే పసుపు రాసుకుంటున్నాను. మీరందరూ కూడా కార్తీక మాసం పూజలు ఇవంతా కూడా బాగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా జరుపుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర దీపం అయితే పెట్టాననమాట. దీపం ఫస్ట్ తులసి కోట దగ్గర పెట్టిన తర్వాత నేను లోపల దీపారాధన అయితే చేస్తాను. ఇప్పుడే టైం అయితే 6:30 to 7 అయిపోయిందండి మాట. నేను అనుకున్నది 3:30కి లేచి 4:30కి అలాగా పూజ చేద్దామని అనుకున్నాను, కానీ అనుకున్నది ఒకటి అయిందనమాట. ఇంకా నెక్స్ట్ సోమవారం అయినా సరే అంటే బ్రహ్మ ముహూర్తానికి పూజ చేయాలని నేను అనుకుంటున్నాను, జరగాలని కోరుకుంటున్నాను. ఇంక బయట కూడా ఇలాగా ప్రమిదలు పెట్టి దీపం అయితే పెట్టాను గుమ్మం ముందు. ఇక్కడ కూడా చిన్న ముగ్గు అయితే పెట్టాననమాట. ముగ్గు పెట్టి ముగ్గు మీద పసుపు కుంకుమాలు కూడా పెట్టాననమాట. ఇంక ఇక్కడ తులసి కోట దగ్గర దీపం పెట్టి అక్కడ తాంబూలాలు కూడా పెట్టేశాను. ఇంకా లోపలికి వచ్చి దేవుడి దగ్గరికి పువ్వులు అయితే పెడుతున్నాను. పువ్వులైతే చెట్లకి చాలా పూలు అయితే వస్తున్నాయి. పూల చెట్లు చాలా ఉన్నాయి నాకు పైన కూడా. మందార చెట్టు కానీ అంటే రోజా పువ్వు, మల్లి చెట్టు చాలా ఉన్నాయి. సో, నేను పువ్వులు ఇక్కడ బయట కొననక్కర్లేదు. నాకు చెట్లకే చాలా పూలు రోజు పూజకి కావాల్సినంత పువ్వులు అయితే నాకు వస్తున్నాయి. సో, ఇంకా దేవుడి దగ్గర ఇక్కడ పూజ గదిలో పువ్వులంతా కూడా పెట్టేసి ఇక్కడ కూడా దీపారాధన అయితే స్టార్ట్ చేశానన్నమాట.
పిల్లలిద్దరు కూడా స్కూల్‌కి అయితే వెళ్ళిపోయిందనమాట. తర్వాత నేను దీపారాధన అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నిన్న ఉతికిన బట్టలు అయి ఉండే అవంతా కూడా మడత పెట్టి ఎక్కడిదక్కడ పెట్టేశాననమాట. నేనైతే ఇక్కడ ములగాకు అలాగే కరివేపాకు పొడి అయితే ఎలా చేయాలి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం లైట్‌గా వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను మినపప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్ల మినపప్పు అయితే తీసుకున్నానండి. ఈ మినపప్పు లైట్‌గా వేయించుకోవాలి. మినపప్పు వేగడానికి టైం పట్టిద్ది కదా! అందుకని కొంచెం లైట్‌గా వేగిన తర్వాత ఇక్కడ శనగపప్పు అయితే యాడ్ చేశానండి. ఇక్కడ నేను 1 ½ టేబుల్ స్పూన్ అయితే శనగపప్పు తీసుకున్నానండి. ఈ శనగపప్పు, మినపప్పు లైట్ అండ్ గోల్డెన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ధనియాలు అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ధనియాలు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే తీసుకున్నానండి. ధనియాలు కూడా వేసిన తర్వాత ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర అయితే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నానండి. ఇవంతా కూడా కొంచెం సేపు మనం వేయించుకోవాలి. మంచి స్మెల్ అయితే మనకు వస్తాయి. సో ఆ టైంలో అయితే ఇక్కడ ఎండిమిరపకాయలు అయితే యాడ్ చేశానండి. నేను ఎండిమిరపకాయలు ఒక 10 అయితే తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు. మా పిల్లలు అయితే కారం తక్కువగానే తింటారు కాబట్టి నేను ఒక 10 అయితే తీసుకున్నాను. మీరు ఎవరైనా కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 12, 15 కూడా ఎండిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా కూడా మంచిగా వేగిన తర్వాత నేను మిక్సీ జార్లో తీసుకొని పక్కన అయితే చల్లారడానికి పెట్టానన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ములగాకు అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఈ ములగాకు నిన్న నైట్ కడిగి ఆరబెట్టానన్నమాట. తడి లేకుండానే ఉండాలి. తడి అయితే అస్సలు ఉండకూడదండి. నేను 2 పెద్ద బౌలు ములగాకు అయితే తీసుకున్నానండి. ములగాకు కొంచెం వేగిన తర్వాత ఇక్కడ కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. 2 బౌళ్ళు ములగాకు తీసుకుంటే 1 బౌలు కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ ఆకంతా కూడా మంచిగా క్రిస్పీగా మనకు ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు వరకు మనం వేయించుకోవాలన్నమాట. బాగా మాడిపోనియకూడదు. ఇదంతా కూడా మంచిగా వేగిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకొని పక్కన చల్లారబెట్టడానికి పెట్టానన్నమాట. ఇప్పుడైతే మనం ఫస్ట్ మిక్సీ జార్లో తీసుకున్న పప్పులు అన్నీ ఉంటాయి కదా! సో అదైతే ఇప్పుడు మనం మిక్సీ అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేశానండి. ఇక్కడ 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇప్పుడు ఇది మెత్తగా మనం రుబ్బుకోవాలి. సాల్ట్ కరిగిపోతే మనం తర్వాత పౌడర్లో అయితే యాడ్ చేసుకోవాలి. సో అందుకని నేను తక్కువగానే సాల్ట్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా మెత్తగా అయితే ఇలాగ రుబ్బుకోవాలన్నమాట. ఇదైతే నేను ఇది మెత్తగా రుబ్బిన తర్వాత ఈ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో తీసి అంటే పక్కన అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను మిక్సీ గిన్నె చిన్నది తీసుకున్నాను. ఒకేసారి 2 కూడా వేయడం అయితే కుదరదు. అందుకని అది పక్కన పెట్టిన తర్వాత ఇక్కడైతే చల్లారిపోయిన ఆకులైతే వేస్తున్నానండి. ఈ ఆకులు కూడా తీసుకొని మెత్తగా అయితే రుబ్బుకోవాలన్నమాట. ఈ ఆకులు కూడా చాలా మెత్తగా రుబ్బిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న పౌడరు, ఈ పౌడర్ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇది 2 కూడా ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తర్వాత ఇదంతా కూడా మిక్స్ చేశానన్నమాట. ఇక్కడ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఈ పౌడర్ చాలా చాలా బాగుండదండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించో అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతటితో ఇక్కడ ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ వేయండి. మీరు ఒక్క లైక్ వేయడం నాకు చాలా మోటివేషన్గా ఉందండి. అందుకనే ప్రతి వీడియోలో కూడా చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక్క లైక్ వేయమని చెప్పేది. మీరు ఒక్క లైక్ వేస్తే ఇది కొంతమంది దగ్గరికి వెళ్తాయి నా వీడియో. సో అందుకనే చెప్తున్నానండి లైక్ వేయమని చెప్పి. మీకు నచ్చలేదు అనుకోండి మీరు డిస్లైక్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా సరే చేయండి, పర్వాలేదు. ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి. నాకైతే టెర్రస్ పైన చిన్న ఒక గార్డెన్ ఉందండి. సో అందులో అయితే వంకాయలు అయితే కాసినాయి అన్నమాట. ఇది రెండోసారి అయితే నేను తీసుకుంటున్నాను. తెల్ల వంకాయలు ఇది పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఒకసారి చేశాను పచ్చడి, చాలా బాగుండేది. నేను ఇంకొకసారి చేసినప్పుడు మాత్రం కంపల్సరీ షేర్ చేస్తాను ఇది ఎలా పచ్చడి చేయాలా అనేది. ఇంకా కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి. బెండకాయలు అలాగా పచ్చిమిరపకాయలు
కూడా ఉన్నాయి. సో, అదంతా కూడా అయితే ఇక్కడ తీసుకుంటున్నాననమాట. అంటే అలాగే వదిలేస్తే మళ్ళీ ముదిరిపోతాయి. అలాగే పొద్దున కోసుకున్న కరివేపాకు కూడా ఉన్నాయి చూడండి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. కరివేపాకు చాలా స్మెల్ ఉండేది. అలాగా వంకాయలు, అలాగా కొన్ని బెండకాయలు, అలా కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వచ్చినాయన్నమాట. ఇంతకు ముందు కూడా నేను కొన్ని బెండకాయలు అయితే వస్తే కోసాను. ఇంకా 100 కూడా ఒకసారి పులుసు పెట్టుకోవచ్చు అని చెప్పి అలాగ వంచాననమాట. సో, ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.